ఖమ్మం జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఖమ్మం పట్టణం వైరా రోడ్డులోని చర్చ్ క్రైస్తవ సోదరులతో నిండిపోయింది. క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వేలాది మంది క్రిస్టియన్స్ తరలివచ్చారు. క్యాండిల్స్ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంతో కలర్ఫుల్గా సాగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మంలో క్రిస్మస్ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, ఓవర్ టు యూ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైస్తవులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకుంటున్న క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రార్థనా మందిరాల్లో కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మంలో చూసినట్లయితే ఖమ్మంలో ఉన్న దాదాపుగా వైరా రోడ్లోని చర్చిలో పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి వేడుకలు నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రార్థనల్లో ప్రత్యేకంగా పాల్గొనేందుకు తెలంగాణ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్నాం. సార్, చెప్పండి, ఈ క్రిస్మస్ వేడుకల్ని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ వేడుకల్ని మీరు ఏ రకంగా జరుపుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు సీమాంధ్రలో యావత్ భారతదేశంలో కేవలం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా క్రైస్తవ బిడ్డలంతా కూడా పెద్ద ఎత్తున జరుపుకునే ఈ క్రిస్టమస్కి తెలంగాణ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలుగు మాట్లాడే రెండు ప్రాంత ప్రజలకి ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవ బిడ్డకి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వందనాలు, క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రిస్టమస్ పర్వదినాన యావత్ క్రైస్తవ బిడ్డలకు వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా యేసుక్రీస్తుని కోరుకుంటూ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. దీంతో పాటు ప్రస్తుతం మత గురువులు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు ఏ రకమైన ఈ ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తారు? క్రిస్మస్ సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఎలా ఉంది? దేవుడు మానవుడై మన మధ్యకు వచ్చినటువంటి గొప్ప రోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగ. మరి ఖమ్మం పట్టణంలో ఈ యొక్క వైరా రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క చర్చిలో మరి గొప్పగా ఈ యొక్క వేడుక జరుపుతూ ఉన్నాము. విచారణకులు రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ గారు, రెవరెండ్ ఫాదర్ సంతోష్ గారు, రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ గారు మేమందరం కలిసి ఈ యొక్క దివ్య పూజాబలిని ప్రారంభించబోతూ ఉన్నాము. ఆ దేవుని యొక్క దీవెనలు అందరిపై దయచేయాలని ప్రత్యేక విధంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే జిల్లాలోని అన్ని ప్రధాన చర్చిలన్నీ కూడా దివ్య కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జననాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన సెట్టింగ్లు కూడా అత్యంత పవిత్రంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు అన్ని చర్చిల్లో కూడా క్రీస్తు విగ్రహాల వద్ద కొవ్వొత్తుల్ని వెలిగించి తమ భక్తి ప్రవర్తనను చాటుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రార్థనలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రీస్తు జననాన్ని ఉద్దేశించి జరుపుకునే ఈ కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలంగాణలో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ